మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మరి ఈ దినం మళ్ళా గత వారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాలని, అలాగనే సంఘంలో ప్రతి బిడ్డ కూడా ప్రతిదినం మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. తిరిగి మళ్ళా ఈ విధంగా మీతో కలుసుకునే అవకాశం మాకు ఇచ్చారు. మీరు కూడా చక్కగా ఈ లైవ్ను మానకుండా చూస్తూ మీ కుటుంబాల్లో నెమ్మదిని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని దయచేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, చేయగలిగిన దేవుని పిల్లారా, గత వారం నుంచి ఇప్పటి వరకు మన కుటుంబాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై చిన్న ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, కళ్ళు మూసుకుంటే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లల వాక్యం వినబోయే ముందు, ధ్యానం చేయబోయే ముందు, నిజంగా చిన్న ఆరాధన దేవుడు చేసిన మేలులను బట్టి మనం చేయగలిగితే మన జీవితాలు ఎంతో ధన్యకరంగా, ఎంతో అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవటంలో సందేహం లేదు. ఇవాళ మనము ఒక అద్భుతమైన మాటలు, విలువైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లరా, భూమి మీదకి వచ్చిన మనందరం కూడా శరీర సంబంధమైన వాళ్ళము కాదు, మనం ఆత్మ సంబంధమైన వాళ్ళము. మన రాజ్యము భూ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనదని, పరలోకము సంబంధమైనదని చెప్పేసి భూమి మీద బ్రతికున్న కాలంలోనే మన ప్రియుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు చక్కగా మనకి తెలియచేయటం అనేది జరిగింది. దేవుని పిల్లారా, మరి భూమి మీద బ్రతుకుతున్న మనము శరీర సంబంధమైన రాజ్యాల గురించి మరి పాకులాడుతున్నామా, పాటుపడుతున్నామా, లేదా ఆత్మ సంబంధమైన రాజ్యము కింద వచ్చి ఉండి పరలోకానికి వెళ్ళే వారిగా మనం ఉన్నామో లేదో ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకుందాం. దేవుని పిల్లరా, ఒకసారి మనం చూడగలిగితే యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనములో మనం అందరం చూడగలిగితే, దేవుని పిల్లరా, యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో మనం చూడగలిగితే యోధా ఇస్కరియోతు అనే ఒకడు ఉన్నాడు. ఆ 12 మంది శిష్యులు ఇతను కూడా ఒకడు. మరి ఇతను కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తూ, దయ్యాలు ఎల్లుగొడుతూ, స్వస్థపరుస్తూ మరి యేసుక్రీస్తు చేతో ఇతను తిరిగినట్టుగా మనం చూడగలుగుతాం. కానీ ఎంత యేసుక్రీస్తుతో తిరిగినా, యేసుక్రీస్తు బోధలు విన్నా, పరలోక సంగతులన్నీ దేవుడు యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నప్పుడు ఎన్నప్పటికీ శరీర సంబంధమైన మనసు కలిగిన వాడై వాటిని గ్రహించలేక, దేవుని పిల్లరా, శరీర సంబంధమైన ఆలోచనతో యేసుక్రీస్తు వారిని మనం చూడగలిగితే 33 నాణ్యాలకు అమ్మేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే శాస్త్రుల దగ్గర, పరిచయుల దగ్గర అన్ని డబ్బులు తీసుకొని 33 నాణ్యాలు తీసుకొని యేసుక్రీస్తు వారు ఎవరో మీకు నేను చూయించుతానని యేసుక్రీస్తుని చూయించి వారికి అప్పగించినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే 12 మందికి యేసుక్రీస్తు వారు బోధ చెప్పిన 11 మంది ఆత్మ సంబంధమైన రాజ్యం కింద, ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి పోరాడే వారిగా మనకు కనపడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి మనకి ఎలా కనపడుతున్నాడు? శరీర సంబంధమైన వ్యక్తిగానే కనపడి, శరీర సంబంధంగానే అతను మరణించినట్టుగా కూడా, మరణించి పాతాళానికి వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లరా, మరి అది మనం చూడగలిగితే ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనంలో, మరి పిలాతు దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకొచ్చినప్పుడు పిలాతు గారు యేసుక్రీస్తుని ఒక మాట అడుగుతున్నాడు. ఏమనంటే, అందుకు పిలాతు, నువ్వు రాజువా? ఆయనను అడుగగా యేసు, నువ్వు అన్నట్లే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను వచ్చి తినంటే, నా రాజ్యము సత్య సంబంధమైంది, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టాను నాయనా అని చెప్పేసి పిలాతు గారు చెప్పడం అనేది మనం మరి యేసుక్రీస్తు వారు పిలాతుకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే సత్యము, నా రాజ్యం అనేది సత్య సంబంధమైంది,
సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టానని అన్నప్పుడు ఈ సత్యమును గురించి ఆయన సాక్ష్యం ఇచ్చేటప్పుడు 12 మంది విన్నారు కదా. 12 మందిలో 11 మంది సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా, అర్ధ సాక్షులుగా భూమి మీద మనం 11 మందిని మనం చూడగలుగుతున్నాం దేవుడు. అంటే 12వ వ్యక్తి ఎంత యేసుక్రీస్తు వారి మాటలైనా శరీర సంబంధంగానే ఉంటాడు, బ్రతికాడు అనే దాని గురించి మనం ఎలా చూడగలిగితే దేవుని పిల్లరా, నిజంగా ఒక పరిపాలన చేస్తున్న వ్యక్తుల దగ్గర కూడా, రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ దగ్గర కానీ, పరిపాలన చేస్తున్న వాళ్ళ దగ్గర ఈ శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వారు ఉంటే దేవుని పిల్లారా, దేశానికి లేదా రాజుకు కూడా చాలా ప్రమాదమని నేను చెప్పట్లేదు దేవుని పిల్లరా. జీవగ్రంథంలోనే ఒక రాజు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పరిస్థితి మనం చూడగలిగితే ఒకసారి 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము దేవుని పిల్లరా 26వ వచనంలో మనం చూడగలిగితే, ఇక్కడ ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్న రాజు, ఇతని పేరు ఏంటంటే యెహోరాం. ఈ యెహోరాం దగ్గర కూడా ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్నప్పుడు మాటికి దేశం మీదకి యుద్ధాలకి మరి రావటం అనేది జరుగుతుంది. ఎవరు యుద్ధానికి వస్తున్నారని మనం చూడగలిగితే, ఏమంటే సోమ్రోని మీదకి మాటికి యుద్ధం జరుగుతూ వస్తుంటే, మరి ఇతను బెల్షాదర్ మరి ఇతని దగ్గర మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ప్రతిసారి మనం చూడగలిగితే సాపాతు కుమారుడైన ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడు, ఇదిగో నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు, ఇదిగో నీ దేశాన్ని నువ్వు కాపాడుకోమని అలా సలహా ఇస్తూ వస్తూ ఉన్నప్పుడు మొత్తానికి మళ్ళీ ఆ సైన్యం అంతా దేశాన్ని ముట్టడించడం జరిగింది. మరి ఆ దేశంలోంచి బయటికి వెళ్ళటానికి కానీ, లోపలికి వెళ్ళటానికి కానీ ఏ వస్తువు కూడా వీలు లేకుండా మరి ఆ దేశం చుట్టూ కూడా ఏమైపోయింది, యుద్ధ వీరులందరూ కూడా మోకరించడం జరిగింది. మోకరించినప్పుడు దేశంలో ఎంత భయంకరమైన క్షామం, అంటే ఎంత కరువు వచ్చిందంటే, ఎలాంటి భయంకరమైన మనం ఎప్పుడు వినలేదు, బహుశా ముందు కాలంలో మరి వింటామేమో మనకైతే తెలీదు, అలాంటి కరువు వచ్చింది. ఆ కరువు ఏంటి అని మనం చదివితే ఒక్కసారి దేవుని పిల్లారా చూద్దాము. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ధ్యానం చేద్దాం. ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, మాకు సహాయం చేయమని కేకలు వేయుట విని యెహోవా, ఏమండి ఇక్కడ రాజు ఏమంటున్నాడు, యెహోవా నీకు సహాయం చేయనిదే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయగలను, కళ్ళములో నుండైనను ద్రాక్ష గానుగులో నుండైనను దేనినైనాను నేను ఇచ్చి సహాయం చేయగలనా, అసలు వల్ల పడిద్దా? యెహోవా సహాయం చేయనిదే ఈ భయంకరమైన కరువు కాలంలో మన శ్రమ పోగొట్టి మనకు సహాయం చేయగలిగిన వాడు ఎవరంటే యెహోవా అని. ఆయన తప్పితే నేను మాత్రం మీకు ఏ సహాయం చేయలేను. ఎందుకంటే కళ్ళంలో ద్రాక్షారసం గానుగులో ఉంటే నేను ఇవ్వగలను మీకు తెచ్చి, మనుషులు పంపించి. లేకపోతే కళ్ళంలో ఇదిగో బియ్యం కానీ రైస్ కానీ ఉంటే నేను తీసుకొచ్చి మీకు ఇవ్వగలను. అవి లేనిది అసలు నేను ఎక్కడి నుంచి వచ్చి మీకు సహాయం చేయగలను అని చెప్పేసి రాజు ప్రత్యుత్తరం ఏంగానే కింద ఒక సందర్భాన్ని వింటాడు. ఏమని ఎమ్మటే అప్పుడు అంటున్నాడు, కింద మనం చూడగలిగితే దేవుని పిల్లారా, కింద మనం చూడగలిగితే ఇక్కడ 2 స్త్రీలండి. ఎంత భయంకరమైన క్షామం మనం చూడగలుగుతామంటే, అసలు ఇదంతా సరైన మీరు వచ్చి మరి మాకు సహాయం చేయమని అడుగుతున్నావు, ఇంతకు మీ విచారణకు కారణం ఏంటంటే, రాజేమో ఒక సందర్భాన్ని చెప్తున్నాడు. రాజా మాకు సహాయం చేయమని స్త్రీలు మొరపెట్టంగానే రాజు ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో దేశములో మరి గింజలు లేవు కదా, అలాగనే తినటానికి ఏమైనా ఇవ్వమంటున్నారేమని చెప్పేసి రాజు ఆలోచిస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో గానుగులో ఏమో ద్రాక్షారసం లేదు, కళ్ళములో ఏమో గింజలు లేవు, యెహోవా ఈయనదే, నేనెక్కడి నుంచి మీకు ఇచ్చేదని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళిద్దరూ వచ్చిన సందర్భమే వేరు దేవుని పిల్లారా. ఏంటి ఆ సందర్భం అంటే, దేశంలో భయంకరమైన కరువు వచ్చింది కనుక ఈ స్త్రీలిద్దరికీ పిల్లలు ఉన్నారు. అంటే 2 స్త్రీలకు పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం ఆలోచన చేశారు, ఒక్కరోజు నీ బిడ్డను వండుకొని తిందాము, 2వ రోజు నా బిడ్డను వండుకొని తిని మన ఆకలి తీర్చుకుందామని చెప్పేసి ఒక ఆలోచన కలిగి మొదటి రోజు ఒక స్త్రీ కుమారుని మరి బిడ్డను వండుకొని తినేశారు ఇద్దరు. తినేసినప్పుడు 2వ రోజు రెండో స్త్రీ బిడ్డను వండాల్సి వచ్చేసరికి ఆ బిడ్డ ఏం చేసింది, ఆ బిడ్డ మీద ప్రేమతో ఏం చేసిందంటే దాచిపెట్టేసి వండుకోవడానికి ఇవ్వలేదు కనుక ఇద్దరు కలిసి రాజు దగ్గరికి వచ్చి సందర్భాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, రాజా
నీ విచారణకు కారణమేమని అడుగగా, అదే ఆ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు ఆహారమునకు నా బిడ్డను భక్షిద్దుమని చెప్పినప్పుడు, నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరినాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డము ఇవ్వమని అడుగగా, అది తన బిడ్డను దాచిపెట్టినని సెలవేయంగానే రాజు వస్త్రాలు చింపేసుకొని, ఏంటి భయంకరమైన కరువు, అసలు ఇంత కరువు రావటానికి కారణం ఎవరంటే సాపాతు కుమారుడైన ఎలీషా గనుక అసలు ఎలీషా మెడకాయ ముందు తీసేసేయాలని అంత కోపం వచ్చేసింది రాజుకు. రాగానే నిజంగా పక్కనున్నవాడు ఏం చెప్పాలా, ఒక మంచి సలహా ఇవ్వాలా. రాజా, నువ్వంత కోపము తెచ్చుకోవడానికి వీల్లేదు రాజా, ఇదిగో మనం అసలు దేశంలో ఉన్న కొంచెం కరువుకే మనం ఇంత భయపడుతున్నాము, దేశంలో ఉన్న వాళ్ళ ప్రాణాలన్నీ కోల్పోకుండా ఒక ప్రవక్త చెప్పిన మాటను బట్టి మనం దేశాన్ని కాపాడుకున్నాము, ఈ చిన్న సమస్య నుంచి మనం బయటపడతాము కదా రాజా అని నేను చెప్పకుండా, రాజు ఎప్పుడైతే ఒక చిన్న మాట చెప్పాడు, తిరిగి సలహా కూడా అంటే అతని మీద ఆధారపడే రాజు మాట తీసుకొని వెళ్ళి సాపాతు కుమారుడైన ఎలీషా ప్రవక్తని చంపడానికి వెళ్ళిపోయినప్పుడు, ఆ దూతరాంగా వాడి లోపలకు రాకమునిపే తలుపుతో వాడిని వెలుపుటికి తోసివేసి, అప్పుడు ప్రవక్త రాజు దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు, రాజా, నన్ను చంపమని నువ్వు ఒక మనిషిని పంపించావు కదా, కానీ దేవుడు నీకు ఒక మాట చెప్పమన్నాడు, ఏంటి ఆ మాట అని చెప్తే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదే. మనకు 7 అధ్యాయంలో మాట రాయబడింది దేవుని పిల్లరా. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకి ఏమండి, రేపు ఈ వాళ్ళకి షోమ్రోను ద్వారం వద్దు రూపాయి 1కి ఒక మానిగ సన్నటి పిండి, రూపాయి 1కి 2 మానికలు ఎవరు అమ్మబడతాయి రాజా అన్నాడు. అదే ఎప్పుడైతే రాజుతో చెప్తున్నాడు, కరువు వచ్చింది కరెక్టే, నువ్వు బిడ్డల్ని యుద్ధాలు జరిగించి దేశంలో జనాల ప్రాణాలు పోగొట్టుకొనకుండా కొంచెం కరువు వచ్చింది, ఈ కొంచెం కరువులో నువ్వు ఇంత తొందరపడి నన్ను చంపమని నువ్వు పంపించే ఒక దైవజనుడు, ఒక ప్రవక్తని కూడా ఆలోచించకుండా నన్ను పంపించావు కదా, కానీ యెహోవా సెలవిస్తున్నాడా, విను రాజా, నువ్వు రేపు ఈ దినమునకి దేశంలో కరువు అనేది ఉండకుండా పోతుంది అని అనగానే రాజు విన్నాడు. బాగుంది అంతవరకు దేవుని పిల్లరా. కానీ ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉన్నాడంటే, ఒక మంత్రిలాగా మంచి సలహాలు ఇస్తున్న అతనికి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఆ అధిపతి యెహోవా ఆకాశమందు వాకిళ్ళు తెరిచి అలాగ జరుగునా అని దైవజనుడితో అంటున్నాడు. చెప్తున్నావులేవయ్యా, చెప్తున్నావులే, ఒకవేళ యెహోవా పైనుంచి ఆకాశము వాకిళ్ళు తెరిచి ఏమైనా ఇస్తాడా, రేపు పొద్దున కల్లా ₹1 మానికడు మెత్తటి పిండి, ₹2 ₹1 2 మానికలు ఎవరు దొరుకుతాయి, ఇది యెహోవా మాట అని చెప్తున్నావు, రేపు పొద్దున కల్లా ఏమైనా ఆకాశ వాకిళ్ళు తెరిచి కురిపిస్తాడా అనగానే అప్పుడు ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, నువ్వు కన్నులారా చూస్తావే కానీ దానిని తినకుండా నువ్వు చనిపోతావు, దాన్ని తినవు నువ్వు, ఎందుకంటే నమ్మలేదు కనుక, దేవుని మాటని నువ్వు నమ్మలేదు కనుక, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కనుక నువ్వు కన్నులారా చూస్తావే కానీ దానిని తినవు అని అంటే, రాజు చూశాడు కరువులో ఉన్న దేశము మళ్ళా భయంకరమైన కరువులో ఉంచి దేశానికి విడుదల కలిగింది. ఏ వ్యక్తి అయితే నమ్మకుండా మంచి సలహా రాజుకి ఇచ్చి కోపం తగ్గించకుండా ప్రవక్తను చంపడానికి వెళ్ళి మళ్ళీ ప్రవక్త చెప్పుతున్నప్పటికి కూడా అది వినకుండా మరి నమ్మలేదు కనుక నువ్వు చూస్తావు చనిపోతావు అని చెప్పాడు దేవుని పిల్లారా. మరి అలాగనే యోధా గారు కూడా అన్ని సంవత్సరాలు యేసుక్రీస్తుని అంటిపెట్టుకొని ఉన్నా ఆయన మాటలను నమ్మలేదు కనుక మరణించాల్సి వచ్చింది దేవుని పిల్లారా. ఇతడు కూడా ప్రవక్త చెప్పే మాటలు నమ్మలేదు కనుక మరణించాల్సి వస్తుంది. మరణించాడు.
మనం కూడా చూడగలిగితే, ప్రభువును నమ్ముకున్న మనం కూడా దేవుని పిల్లరా, సత్యం సంబంధమైన మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు నమ్మి ఆత్మ సంబంధంగా వాటిని తీసుకొని వాటిని పాటిస్తూ మరి ప్రభువును వెంబడించే వారిగా ఉన్నామా? శరీర సంబంధమైన వాటిని తీసుకొని లోక సంబంధమైన ఆలోచనలు దాంట్లోకి తీసుకొచ్చి నాకు అవి కావాలి ఈ కావాలని శరీర సంబంధంగా ఆలోచించి ఆ రాజు దగ్గరున్న ఒక శిష్యుడు, అంటే ఒక మంత్రి లాంటి వాడు నమ్మక ఎలాగైతే చనిపోయాడో, యోధా యేసుక్రీస్తు అన్ని సంవత్సరాలు తిరిగినా కూడా నమ్మకుండా ఎలాగైతే చనిపోయాడో, మనం కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. మనం సత్య సంబంధమైన మాటలు విని ఆ సత్యాన్ని గురించి ఆలోచించి నిత్యజీవానికి చేరుకునే వాళ్ళంగా ఉన్నామా? ఆ సత్యాన్ని అసత్యంగా మార్చుకొని యోధాలాగా చనిపోయి పాతాళానికి వెళ్ళే వారిగా ఉన్నాము. ఈ మాటలను బట్టి మరి చక్కగా మీరు ఆలోచించుకొని ఆలోచన దేవుని మాట ప్రకారం నిత్యజీవానికి చేరుకునే వారిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇన్న మాటలను బట్టి నైనా మేము నైనా ఒక యోధా లాంటి వారిని కాక తండ్రి నైనా, ఇదిగో నేను 11 మందిలో ఒకరిలాగా మేము కూడా సత్యమును గురించి విని నిత్య జీవానికి వచ్చే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, ఏ కుటుంబాలైతేనైనా సత్య సంబంధమైన మాటలకు లోబడక ఎదురు తిరిగి అవిశ్వాసంతో బతుకుతున్నారో వారికి నా తండ్రి విశ్వాసంను దయచేసి మారు మనసు రక్షణ దయచేయమని అడుగుతూ తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నైనా నీ వైపు తిరిగి రక్షణ పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటే భాగ్యం ఇచ్చి సహాయం చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.